వెల్కమ్ టు స్ప్రింగ్ న్యూస్. నేను అనిల్. నేను సిరిసాగర్. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటీకి 6 వారాల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించారని సవాల్ చేస్తూ సుమారు 11 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై నిన్నటి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరపగా ఇవాళ ప్రైవేట్ కాలేజీల పిటిషన్లపై కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి 117వ వార్షికోత్సవం నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంతో తెలంగాణ ప్రభుత్వానికి పలువురు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించడంతో యాదగిరిగుట్ట ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విపి బీర్ల ఐలయ్య, మంత్రి పొన్నం, టీపీసీసీ చీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ కేబినెట్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిజామాబాద్ జిల్లా వాసులు స్వాగతించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీలు హర్షించారు. రాహుల్ గాంధీ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతోందని, దీనికి బీసీల రిజర్వేషన్ నిదర్శనమన్నారు. బీసీల తరపున రాహుల్ గాంధీకి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలంతా రాబోయే సందిగ్ధత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో త్రివేణి సంగమం వద్ద గోదావరిలో కలిసి ఉగ్రరూపం దాల్చుతుంది. పుష్కర ఘాట్ మెట్లను తాకి వరద నీరు చేరుతుంది. 10.590 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తుంది. అతి తొందరలోనే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అటు మేడిగడ లక్ష్మీ బ్యారేజ్కు వరద నీరు పోటెక్కుతుంది. బ్యారేజ్లోకి 8,19,500 క్యూసెక్ల వరద నీరు రాక పలు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హబీబ్ నగర్ లో ఆక్రమణలపై హైడ్రా కొరడా జల్పించింది. నాలా ఆక్రమించడంతో అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగిస్తున్నారు. నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడ, మరో ప్రహరీ గోడను కూల్చివేశారు. 7 మీటర్ల నాలా ఉందని అధికారులు గుర్తించారు. నాలాలోని చెత్త, వ్యర్థాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తోంది. బెట్టింగ్ యాప్స్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయితో పాటు మిగిలిన వారిపై ఈడీ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లో విదేశాలకు సంబంధించిన మనీ ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయితో పాటు మిగిలిన అందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇల్లీగల్ మనీ వీరికి వచ్చిందని ఇప్పటికే ఈడీ కొంత సమాచారం సేకరించి దాని తాలూకు సాక్ష్యాలను సేకరించిన తర్వాత వారిపై ఈడీ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు సమయపాలన ఉండదనే భయం ఉంటుంది. 10 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్లిపోతారు. మా రెవెన్యూ పనులు ఏమవుతాయనే భయం ప్రజల్లో ఉంటుంది. కానీ జిల్లాలో ఉన్న పెందుర్తి అందుకు భిన్నంగా ఉంది. రాత్రి 11 అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేస్తున్నారు. కానీ అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నారనేదే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. స్థానిక ప్రజలు రాత్రి వేళలో ప్రభుత్వ కార్యాలయం తెరిచి ఉండటంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాగే చేయడంతో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించింది. నియోజకవర్గంలో టీటీడీ పొత్తు ధర్మం పాటించడం లేదని బహిరంగంగా లేఖ విడుదల చేశారు.
పార్టీ నియమావళిని ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయని అధిష్టానం వెల్లడించింది. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలున్నాయని పేర్కొంది. ఇక తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రామారావుకు లేఖ రాసింది అధిష్టానం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలు పెరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ రాజేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో తనిఖీలు చేశారు. ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు. ప్రైవేట్లో డెలివరీలు అధికమవుతున్నాయన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారి వెంట బైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ ఉన్నారు. కల్తీగల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కల్లు కాంపౌండ్స్ ను నడిపిస్తుండటంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని, వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఘటన జరిగిన వెంటనే కల్లు కాంపౌండ్స్ అధికారులు తెలుగుతున్న తానే స్వయంగా కాంపౌండ్లకు వెళ్లామని, ఎక్కడ సీజ్ చేశారో చూపించాలని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప అండగా నిలవలేదని విమర్శించారు. నిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ల బాధితులను తీసుకుని వెళితే వారు చేర్పించుకోక అటు ఇటు తిప్పడంతోనే పలువురు చనిపోయారని వెల్లడించారు. బాధితులకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో కలిసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం టీడీపీ మండల కన్వీనర్ గా ఎన్నుకునే విషయంలో గొడవ జరిగింది. తమ వర్గానికి కావాలంటే కాదు, మా వర్గానికే కావాలంటూ రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతులు పంటలు పండించుకునేందుకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నీటిని అందిస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కొత్తపల్లి రైతులు పీసీబీ పంట కాలువ ద్వారా నీరు సరిగ్గా అందడం లేదని వర్మ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన వర్మ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని చెరువు మరమ్మతు పనులకు 35 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో చెరువు మరమ్మతులకు ఎమ్మెల్యే రామారావు పటేల్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం అకాల వర్షాలతో చెరువు కట్ట పూర్తిగా తెగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని సూచించారు. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టు సాగేలా అధికారులు కృషి చేయాలని, అలసత్వం వహించే సహించేది లేదని తెలిపారు. సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయ దుర్గామాత అమ్మవారు శాకంబరిదేవి రూపంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరులో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జలశక్తి కార్యక్రమంలో ముతోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు బాలశక్తి కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షల నిర్వహణ నిరంతరం కొనసాగించాలని, వారికి హెల్త్ కార్డులు అందించాలని వైద్యాధికారులను సూచించారు. పారామెడికల్ విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చినందుకు వారిని అభినందిస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. తర్వాత ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. రంగరాయ మెడికల్ ప్రిన్సిపాల్కి మెయిల్ వచ్చిందని, వాడ్రీవు కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పారామెడికల్ కోర్సు చేసిన విద్యార్థినులు కంప్లైంట్ ఇచ్చారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ పాల్గొన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ముస్తాబాద్ మండలంలో మాతృశ్రీ గార్డెన్లో ముస్తాబాద్, గూడెం, కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల లాటరీ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయిస్తున్నామన్నారు.
ములుగు జిల్లాలో ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ప్రతి పేదోడికి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. దశల వారీగా జిల్లాలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ సక్రమంగా జరగక నివాసాల్లో పేరుకుపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుందోజు లవన్ స్థానికులతో కలిసి గాంధీ బొమ్మ కూడలిలో చెత్తతో నిరసనకు దిగారు. 20 రోజులుగా మున్సిపాలిటీలో చెత్త సేకరణ జరగడం లేదని ఆరోపించారు. తమ ఇండ్లలో చెత్త వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వ్యాపోయారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మున్సిపల్ పరిశీలనకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోను కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం రిజిస్టర్ ఆఫీసులో చోరీకి పాల్పడ్డ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ నెల 3న దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 15 లక్షల విలువ చేసే నోటు స్టాంపులు, బాండ్ స్టాంపులు చోరీ చేశారు. క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 4 నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. మనుగురు ఓసీ విస్తరణ కోసం పీసా గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు సమాచారం లేకుండా ఎలా గ్రామసభ నిర్వహిస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామసభను బహిష్కరిస్తున్నామని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ఓసీ విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, తమకు పర్మనెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఆత్మకూరులో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆ పార్టీ నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు కల్ప లతారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరయ్యారు. గతేడాదిలో టీడీపీ కూటమి పాలన రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు అసాధ్యమని, గతంలో పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ఇప్పుడు మరో కొత్త పోలవరం బనకచెర్ల అలాంటిదేనని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. చెర్ల నుండి ఇసుక లారీలు అతి వేగంగా వెళ్తున్నాయని, లారీల వేగాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. లారీలు పోటాపోటీగా ఇక్కడ నుండి హైదరాబాద్, వరంగల్, ఖమ్మంకు వెళ్తున్నాయన్నారు. లారీలు పోటాపోటీగా ఇక్కడ నుండి హైదరాబాద్, వరంగల్, ఖమ్మంకు వెళ్తున్నాయని, రోడ్ల మీద పిల్లలు, విద్యార్థులు, పెద్దలు వారి వారి పనుల మీద వెళ్తూ ఉంటారు. ఇసుక లారీలు అతి వేగంగా వెళ్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో చెట్ల శాతం 20 ఉండేదని, అప్పటి నుండి మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతం చేశామన్నారు. దీంతో ప్రస్తుతం 26% శాతానికి పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 36% చెట్లు ఉండాలని, అప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, దీనికోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంతనిలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపడ్డారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, లేదంటే పోలీస్ స్టేషన్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు బోర్డులు పెడతామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలోని నిన్న ఒక ప్రేమ వివాహానికి మద్దతు పలికిన కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోదరి సత్యనారాయణపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని పుట్ట మధు తీవ్రంగా ఖండించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పోచవరం బోటింగ్ పాయింట్ నుండి గోదావరి నదిపై పాపికొండల అభయారణ్యం వీక్షించే పర్యాటకులకు బ్రేక్ పడింది. ఎగువ నుండి వరద ఉధృతి పెరగడం, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాపికొండల పర్యాటకాన్ని నిలిపివేస్తున్నట్లు చింతూరు ఐటీడీఏ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు పాపికొండలు విహారయాత్రకు వస్తుండటంతో ముందస్తుగా పర్యాటకులకు సమాచారం అందించాలని, వరదలు తగ్గుముఖం పట్టే వరకు పాపికొండల పర్యాటకాన్ని నిలిపివేయాలంటూ బోటు యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత పీజీ విద్యను దూరం చేసే జీవన్ నంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, ఖాళీ ఉన్న అధ్యాపకుల పోస్టులని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కి వినతి పత్రం అందజేశారు.
విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఈగల్ టీం అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీజీపీ ఆదేశాలతో ఆపరేషన్ ఫ్రెష్ అవుట్ పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న మత్తు పదార్థాలను తరిమి కొడతామన్నారు. ట్రైన్లో ఎగుమతి అవుతున్న మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ట్రైన్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని వీర హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మకర తోరణం, ధ్వజస్తంభం, ఒంటి విగ్రహాలపై ఓ దుండగుడు దాడి చేశాడు. సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశాడు. దీంతో హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. అటు పోలీసులు అదుపులో నిందితుడు ఉండగా అతని స్వస్థలం బీదర్గా గుర్తించారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉమ్మడి కడప జిల్లా స్థాయి జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కడప జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవడంలో భాగంగా ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించామని జేఏసీ నేతలు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొచ్చరాజు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పీఆర్సీ బకాయిలను కేవలం పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ పీఆర్సీని అందిస్తోందన్నారు. విజయవాడలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని దారుణంగా హత్య చేసిన పని మనిషి ఆపై ఇంట్లోని బంగారం నగలతో పరారైంది. బొద్దలూరి వెంకటరామారావు తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండడంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చి చూడగా కుమారుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండడంతో ఆందోళన చెందారు. మంచం మీద రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పని మనిషి అనూష కనిపించకపోవడం, బీరువా పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో స్థానిక అంతర్గత బదిలీలు నిర్వహించారు. బదిలీలో డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ కమిషనర్, శాశ్వత ఉద్యోగుల ఒప్పంద ఉద్యోగులు మొత్తం 25 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు నిర్వహించామని ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. అయితే డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ కమిషనర్, పర్యవేక్షణ అధికారి స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు బదిలీలు చేశారు. బదిలీ అయిన వారు ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి నూతనంగా కేటాయించిన విధులకు వెంటనే హాజరు కావాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో తెలిపారు. కృష్ణా జిల్లా కానూరు వరలక్ష్మీపురం కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలకు విషం పెట్టారు. దీంతో 7 శునకాలు మృతి చెందాయి. మరిన్ని శునకాల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పార్వతీపురం జిల్లా కురుపాంలో పోలీసులు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులకు దీటుకు అక్రమంగా మద్యం, సారా అమ్ముతున్నారు. సారాతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు దుండగులు. నిత్యం ఎన్నో సోదాలు చేసినా చాలా చోట్ల మద్యం దొరుకుతుంది. 300 లీటర్ల నాటు సారాను 15 క్యాన్లలో నిల్వ చేసి కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో 3 ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నామని, కోర్సు ఇచ్చేశామని సీఎస్ శ్రీనివాసరావు తెలిపారు.